నమస్కారం. డబ్బు ఈ పదం వినగానే మనలో చాలామందికి ఏమనిపిస్తుంది? బాగా చదువుకోవాలి, ఓ మంచి ఉద్యోగం సంపాదించాలి, కష్టపడి పనిచేయాలి. ఇదే కదా మనకు చిన్నప్పటినుంచి నేర్పింది? కానీ ఒకసారి ఆలోచించండి, ఈ ఆలోచనా విధానమే మనల్ని ఆర్థికంగా ముందుకు వెళ్లకుండా ఆపుతోందేమో? ఈరోజు డబ్బు గురించి మనం ఆలోచించే పద్ధతినే మార్చేయగల శక్తి ఉన్న ఒక అద్భుతమైన పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన పాఠాల గురించి మాట్లాడుకుందాం. సరే, అసలు విషయానికొచ్చే ముందు ఒక ప్రశ్న. ఇన్నాళ్లుగా డబ్బు గురించి మనం నేర్చుకున్న పాఠాలు నిజంగా ఒకరి ఆర్థిక ఎదుగుదలకు సహాయపడుతాయా? లేక తెలియకుండానే వెనక్కి లాగుతున్నాయా? ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆలోచనా సరళిని ప్రభావితం చేసిన ఒక పుస్తకంలో దొరుకుతుంది. అదే రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్. అసలు ఈ పుస్తకం అంతలా ఎందుకు ఫేమస్ అయింది? అందులో ఉన్న ఆ కీలక సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, కథలోకి వెళ్దాం. ఈ పుస్తకం యొక్క బలం దాని కథనంలోనే ఉంది. ఇది రచయిత జీవితంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు, ఇద్దరు తండ్రుల చుట్టూ తిరుగుతుంది. ఒకరేమో సొంత నాన్న, మరొకరేమో తన స్నేహితుడి నాన్న. ఇద్దరు రచయితను ఇష్టపడ్డారు, కానీ డబ్బు విషయంలో వాళ్ళిద్దరి సలహాలు పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. చూడండి, ఈ ఒక్క స్లైడ్లోనే ఉంది మొత్తం సారాంశం. రచయిత సొంత నాన్న బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన్నే రచయిత పూర్ డాడ్ అంటారు. ఆయన ఎప్పుడూ బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, అప్పుడు నీకొక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పేవారు. కాని అతని స్నేహితుడి తండ్రి అంటే రిచ్ డాడ్ దీనికి పూర్తి భిన్నంగా, డబ్బు కోసం పనిచేయడం కాదు, ఆస్తులను ఎలా సంపాదించాలో నేర్చుకో అని చెప్పేవారు. ఈ చిన్న తేడానే వారిద్దరి ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఈ రెండు భిన్నమైన దృక్పథాలు మనల్ని ఈ పుస్తకంలోని అత్యంత కీలకమైన సూత్రానికి తీసుకువస్తాయి. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు, అసలు సిసలైన సంపదను ఎలా సృష్టించాలి అనేదాని గురించి. రిచ్ డాడ్ చెప్పిన మొట్టమొదటి మాట, అత్యంత వివాదాస్పదమైన మాట కూడా ఇదే. ఇది వినగానే చాలా మందికి అదేంటి, జీతం కోసమే కదా అందరూ ఉద్యోగాలు చేసేది అనిపిస్తుంది. నిజమే, కానీ అసలైన మ్యాజిక్, అసలైన రహస్యం దీని తరువాతి మాటలో ఉంది. అవును, ఈ ఒక్క వాక్యం మొత్తం ఆర్థిక తత్వాన్ని మార్చేస్తుంది. ధనవంతులు కేవలం కష్టపడి పనిచేయరు, వాళ్లు తమ డబ్బుతో ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయిస్తారు. అంటే ఏంటి? అంటే వాళ్లు డబ్బును సరైన చోట పెట్టుబడిలా పెడతారు. ఆ పెట్టుబడిలే వాళ్లు నిద్రపోతున్నా సరే వాళ్లకోసం డబ్బు సంపాదించి పెడతాయి. సరే, బావుంది. డబ్బు మనకోసం పనిచెయ్యాలి. కాని అదెలా సాధ్యం? దానికి ప్రాక్టికల్ మార్గమేంటి? ఆ సమాధానం ఈ రెండు పదాల మధ్య తేడాను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడంలోనే ఉంది. అవే ఆస్తులు మరియు అప్పులు. కాబట్టి మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇదే. రిచ్ డాడ్ ఫిలాసఫీకి ఇది గుండెకాయలాంటిది. డబ్బు వచ్చినప్పుడు ఖర్చులను పెంచే అప్పులను కొనడం ఆపి, ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆస్తులను కొనడంపై మాత్రమే దృష్టి పెట్టాలి. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ, కానీ ఈ చిన్న మార్పు తీసుకురాగల ప్రభావం చాలా పెద్దది. మరి ఆస్తి అంటే ఏంటి? ఈ పుస్తకమిచ్చే నిర్వచనం చాలా సింపుల్. ఏదైనా సరే అది మన జేబులోకి డబ్బును తీసుకువస్తుంటే అది ఆస్తి. ఉదాహరణకు, నెలనెలా అద్దె వచ్చే ఇల్లు ఒక ఆస్తి, డివిడెండ్లు ఇచ్చే షేర్లు ఆస్తులు, చివరికి ఒక పుస్తకం రాస్తే దానిపై వచ్చే రాయల్టీ కూడా ఆస్తే. ఎందుకంటే ఇవన్నీ మనం రోజూ పని చేయకపోయినా మనకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. మరి దీనికి పూర్తి వ్యతిరేకమే అప్పు. అంటే మన జేబులోనుంచి డబ్బును నిరంతరం బయటకు తీసుకెళ్లేది. ఉదాహరణకు, ఖరీదైన కారు కోసం కట్టే ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఇవన్నీ మన సంపాదనను తినేస్తాయి. అందుకే కియోసాకి అంటారు, ధనవంతులు ఆస్తులను కూడబెడతారు, పేద మధ్యతరగతి వారు అప్పులను కూడబెడతారు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్లన్నీ, అంటే డబ్బుతో పని చేయించడం, ఆస్తులను కొనడం, ఇవన్నీ మనల్ని ఒకే ఒక గొప్ప లక్ష్యం వైపు తీసుకెళ్తాయి. అదే ఆర్థిక స్వేచ్ఛ. అంటే బ్రతకడానికోసం ఉద్యోగం మీద ఆధారపడాల్సిన అవసరం లేని ఒక అద్భుతమైన స్థితి. అయితే ఈ మార్గంలో నడవాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే అవసరమైనది ఒకటుంది. అదే ఆర్థిక విద్య, ఫైనాన్షియల్ లిటరసీ. ఆస్తులంటే ఏంటి, అప్పులంటే ఏంటి, పెట్టుబడులు, మార్కెట్లు, వీటిపై ప్రాథమిక అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. ఇది మనకు స్కూల్లోనో కాలేజ్లోనో ఎవ్వరూ నేర్పరు. దీన్నే మనమే నేర్చుకోవాలి. సో
ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒక 4 సింపుల్ స్టెప్స్గా చెప్పుకోవచ్చు. మొదటిది మన మైండ్ సెట్ని మార్చుకోవడం. రెండవది సంపాదనను అప్పుల కోసం కాకుండా ఆస్తుల కోసం ఉపయోగించడం. మూడవది ఆ ఆస్తుల ద్వారానే కొత్త ఆదాయాన్ని సృష్టించడం. ఇక ఈ మూడింటికీ పునాది నాలుగవది నిరంతరం ఆర్థిక విషయాల గురించి నేర్చుకుంటూనే ఉండటం. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆర్థిక స్వేచ్ఛ అనేది అదృష్టం వల్లనో లేక ఎక్కువ జీతం రావడం వల్లనో వచ్చేది కాదు. అది డబ్బు గురించి ఎంత తెలివిగా ఆలోచిస్తారు, దాన్ని ఎంత తెలివిగా నిర్వహిస్తారు అనే దానిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఒకరి ఆర్థిక జీవితంలో వారి డబ్బు వారి కోసం ఎంతలా పనిచేస్తోంది? లేక జీవితాంతం వారే డబ్బు కోసం పనిచేస్తున్నారా? ఈ ఒక్క ప్రశ్నను ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవాలి.